ఒక డిమాండ్ పెడుతున్నాం తెలంగాణ గడ్డ మీద. ఏం డిమాండ్ అది? బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక ప్రభుత్వ హోదా కావాలా, మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ కావాలా, మాకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్. నేను అడుగుతున్నా, ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డప్పుడు వామ్మో హైదరాబాద్ పట్టణం పోయింది, వామ్మో నా ఇన్కమ్ పోయింది, నీ ఎట్ట బతకాల ఆంధ్రలో అని ఆంధ్ర వాళ్ళంతా కలిసి స్పెషల్ స్టేటస్ అని 25 లక్షల కోట్లు ఇవ్వండి అని అడిగారు. స్పెషల్ స్టేటస్ కావాలట. హైదరాబాద్ పట్టణం పోయినందుకు స్పెషల్ స్టేటస్ కావాలట. మరి స్పెషల్ స్టేటస్ హైదరాబాద్ పట్టణం పోయినందుకు అడుగుతున్నవే, మరి తెలంగాణలో 2,50,000 ఎకరాలున్న భూస్వాములున్న ఈ రాష్ట్రంలో, 1,000 ఎకరాల భూస్వాములున్న ఈ రాష్ట్రంలో, లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బౌండరీ గీసి తెలంగాణ రాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని డిమార్క్ చేసి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టింది కదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ. ఒక్క రోజన్న మీరిద్దరు ఆలోచించిర్రా? అరే తెలంగాణలో ఒక భూస్వాములున్న క్రూర మృగాలున్న ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ అమాయకులు యుగయుగాలుగా చొక్కా కూడా లేకుండా, తిండి లేకుండా, ప్రతి కులం నుంచి ఒక బానిస ఈ భూస్వాముల దగ్గర బతికినరే మన తాతలంతా. మరి తెలంగాణ రాజ్యం ఇస్తే ఈ రాజ్యం రెడ్డి రావుల ఆధీనంలోకి పోతే మళ్ళా ఇదే భూస్వాములు క్రూర మృగాల్లాగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జనాన్ని పీక తింటారు కదా. అప్పుడు ఈ తెలంగాణ రాజ్యం ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ స్టేట్ లోనే బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక చట్టం ద్వారా వీళ్ళకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇవ్వాలని సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రోజు ఎందుకు అనుకోలేదు అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఎందుకు అనుకోలే? ఎందుకంటే ఈ ప్రజల గురించి నువ్వు ఆలోచించలేవు కాబట్టి. ఆ రోజు నెహ్రూ ఏమన్నాడు? నెహ్రూ నిజాం స్టేట్ నుంచి తెలుగు ప్రాంతాన్ని విడదీసి ఆంధ్రాలో ఉన్న తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్న దాంట్లో నుంచి మద్రాస్ గవర్నమెంట్ ఇచ్చి అక్కడ తెలుగు వాళ్ళని విడదీసి రెండింటిని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే నెహ్రూ ఏమన్నాడు? నిజామాబాద్లో ఒక తుంటరి ఆడపిల్లకి ఒక అమాయకుడైనటువంటి తెలంగాణ వాడికి పెళ్లి చేసినట్టుగా ఉందన్నాడు. మరి నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఏంటంటే ఒక పులులు మేకలు లాంటి రెడ్డి రావుల భూస్వాములని అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని ఒక బోన్లో వేయడమే తెలంగాణ రాష్ట్రం. అందుకని నేను అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ బతకడం అసాధ్యం. వీళ్ళ దగ్గర ఈ క్రూర మృగాల దగ్గర బతకడం అసాధ్యం. ఈ బతకడం అసాధ్యం ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజ్యంలో స్వర్గధామం అని 1% లేనోడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాడు? ఇంతమందిని మాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో 4% లేని రెట్లు మళ్ళెట్లా రాజ్యానికి వచ్చారు అంటే మమ్మల్ని భయంకరమైనటువంటి మీ మాయ మాటలతో మోసం చేసి మీ క్రూర మృగాలైనటువంటి ఈ భూస్వామ్య ఆధిపత్య వర్గాల కింద మమ్మల్ని బానిసలు చేసి మీరు రాజ్యానికి వస్తున్నారు. మేమేమంటున్నామంటే పార్లమెంట్ ముందు ఒక చట్టాన్ని అడుగుతున్నాం, మాకు స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ కావాలి. ఏంటది? విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటాం. వైద్య శాఖ మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటాం. చేతి నిండా పని ఎంప్లాయ్మెంట్ ఉపాధి కార్మిక శాఖ మాకు ఇచ్చేయండి, నడుపుకుంటాం. మా గ్రామంలో మా స్కూల్లోకి నువ్వు రావు, రెడ్డి రావు రాడు, నేనే చదువుకోవాలి. అందులో మా హాస్పిటల్కి నువ్వు రావు, మా చేతి నిండకి పని ఇవ్వవు నువ్వు. మరి నీకెందుకు ఈ 3 శాఖలు? అందుకనే కేంద్ర పార్లమెంటు ముందు మనం బీసీఎస్ ఎస్టీలమంతా ఒక డిమాండ్ పెడదాం. ఏం డిమాండ్? స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్. మాకు బీసీఎస్ ఎస్టీలకు స్పెషల్ గవర్నమెంట్, మాకే ఒక సపరేట్ గవర్నమెంట్ కావాలి. మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి. విధేయత గవర్నమెంటే అది. గ్రామ పంచాయతీ అంటే అదేమన్నా కేంద్ర ప్రభుత్వానికి అభిముఖమైన గవర్నమెంటా? కాదు కదా. బీసీఎస్ ఎస్టీలు అణగారిన వర్గాలు, పీడిత జాతులు, తెలంగాణ గుట్టలల్లో రాళ్ల మధ్యలో బతికి మంచుతోటి 4 పంటల గుట్టలలో బంధించుకొని తిని బతికినటువంటి జాతులు మీ దగ్గర భూస్వాముల కింద బానిసలు మొన్నటి దాకా. ఈ భూస్వాముల కింద బానిసలైన మాకు
స్పెషల్ స్టేటస్ కౌన్సిల్ పెట్టండి ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్ల రూపాయలు మాకు ముందు పెట్టండి. దానికి గవర్నర్ని చైర్మన్గా చేయండి, కౌన్సిల్ వేయండి. ఆ కౌన్సిల్కి ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదు. ఆ కౌన్సిల్కి పైసలు పెట్టండి, లక్షల కోట్లు. ఆ కౌన్సిల్లో 100-150 BCS/ST కులాలు ఆ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం, డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మెంబర్లు ఉంటాం, మండల కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం, గ్రామ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం. మాకు ఒక రాజ్యాంగాధిపతి అయిన గవర్నర్ దానికి చైర్మన్గా ఉంటాడు. రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ నుంచి పైసలు వస్తాయి. విద్యాశాఖ మాకు కేటాయించు, హాస్పిటల్స్ మాకే కేటాయించు, ఉపాధి మాకే కేటాయించు. మా ఆడపిల్లల్ని, మా అక్కల్ని, చెల్లెల్ని చైనా తీసుకుపోయి పని నేర్పించుకొని టీవీలు తయారు చేస్తాం. మా బిడ్డల స్కూల్ ఎట్లా నడిపించుకోవాలని మేము చూసుకుంటాం, మా హాస్పిటల్ మేము చూసుకుంటాం. మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలా SC/ST BCలకి. ఇది సాధ్యమా అని అంటాడు ఒక ఆయన ముందే. అస్సాంలో గుట్టల మధ్య బతికే గిరిజనులకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇచ్చిండు. అస్సాంలో వాళ్ళ రాజ్యం కోసం పోరాడే క్రమంలో వాళ్ళని ఒక ప్రాంతాన్ని తయారు చేసి అక్కడ ఇచ్చిండ్రు కౌన్సిల్, గవర్నర్ చైర్మన్, అన్ని కులాలు, దాంట్లో పోరాడే కులాలకు సంబంధించిన కులాలంతా కౌన్సిల్ మెంబర్లు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, వైద్యాన్ని ఇచ్చిండ్రు, రోడ్లు వేసుకోమన్నారు. వాళ్ళకి సపరేట్ గిరిజన చట్టాలు ఉంటే కోర్టులు కూడా పెట్టిరు వాళ్ళకి సపరేట్గా. చూసిండ్రా? ఒక రాజ్యం, ఒక పార్లమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ప్రజల బాగు కోసం. అందుకనే మాకు BCS/STలకి సపరేట్ గవర్నమెంట్ కావాలా. నువ్వు మెట్రో ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, పెద్ద పెద్ద రోడ్లు అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు అంటావు. ఎవడో ఆ పెట్టుబడి వచ్చేటోడు మాకు తెలియదు. వాడు గూర్ఖాలకి కోట్లు వేసుకొని తీసుకొచ్చి వీడు చైనా పెట్టుబడిదారు అంటాడు, మనకు తెలియదు ఆ సంగతి. వాడు చైనా వాడే ఎవడు ఎయిర్పోర్ట్ కాడ పట్టుకొచ్చి వాడు కోట్లు వేసి ఫోటోలు తీపిస్తారు. ఎందుకంటే నువ్వు నిజంగానే ఎంప్లాయ్మెంట్ అమెరికా నుంచి, చైనా నుంచి కంపెనీలు వస్తే ఆ కంపెనీలు ఏడున్నాయి, దాని ఉద్యోగాలు ఏడున్నాయి, దాని కథ ఏంది? వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు కేటీఆర్, రేవంత్, కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలన్నీ కలిపి లెక్క చేస్తే తెలంగాణ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయా? అందుకని నేనేమంటానంటే మాకు సపరేట్ స్పెషల్ గవర్నమెంట్ ఇచ్చి మా చదువు మేము చూసుకుంటాం, ఏమన్నా పని చేసుకొని. గవర్నమెంట్ మా ప్రాంతాలలో వైన్ షాపులు పెడితే కర్రలు తీసుకొని పగలగొడతాం వాటిని, మా ప్రాంతాల్లో పెడితే.